పెద్దమ్మ క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ పెడతానని నువ్వే పెద్దనాన్నని ఒప్పించాలి అని ఆద్య శ్రీను ఇద్దరు జానకిని వేడుకోవటంతో ఇక జానకి రఘురాం దగ్గరికి వచ్చి వివరం చెప్తుంది. అప్పుడు అవును పెద్దనాన్న, మీరు ఓ అంటే నేను వాటిని నేర్పించటం మొదలు పెడతాను. ఆ అనగాదేవి మేఘాలలా వెస్టర్న్ డ్యాన్స్ కాదు పెద్దనాన్న, ఇది క్లాసికల్ డ్యాన్స్, పెద్దమ్మ వారసత్వాన్ని అందరికీ నేర్పిస్తాను అని ఆద్య చెప్పటంతో వాళ్ళకి బుద్ధి చెప్తానంటే నేనెందుకు కాదంటానమ్మా ఆద్య, అలాగే కానివ్వు అని రఘురాం ఓకే చెప్పటంతో జానకి ఆద్య శ్రేణు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. తరువాత రామలక్ష్మి శౌర్య ఇద్దరూ కూడా నిధిని కొనడానికి వస్తున్న సేర్జీలుగా వేషాలు వేసుకొని వాసుదేవ్ అస్మితల దగ్గరికి వస్తారు. రండి రండి అని వాసుదేవ్ అస్మిత వాళ్ళని హాల్లో కూర్చోపెట్టి ఉంటారు. ముందు నిధిని తీసుకురండి, చూసి దేనికి ఎంత ఇవ్వాలో మేము డిసైడ్ చేస్తాము అని రామలక్ష్మి శౌర్య ఇద్దరు సేర్జిల్లాగా మాట్లాడుతూ ఉంటారు. అలాగేనంటూ నిధి ఉన్న పెట్టెని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టడంతో ఎప్పుడెప్పుడు దానిని ఓపెన్ చేస్తారా అని రామ శౌర్య ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ లోపలే అస్మితకి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటత్తయ్య ఇలా కాల్ చేశారు చెప్పండి అని అస్మిత ప్రేమిలతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, ఇంట్లో నువ్వు లేవు, ఆ రామలక్ష్మి శౌర్యలు కూడా లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని ప్రమీల అడుగుతూ ఉంటే, ఏంటి వాళ్ళు కూడా ఇంట్లో లేరా, ఏమైపోయారబ్బా, సరే నేను తెలుసుకుంటానులే అని అస్మిత ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది అస్మిత అని వాసుదేవ్ అడుగుతూ ఉంటే, ఆ రామలక్ష్మి శౌర్యలు కూడా ఇంట్లో లేరంట, కొంపతీసి మనల్ని ఫాలో అయిపోయి ఇక్కడి వరకు వచ్చేసారా ఏంటి, ఉండండి ఒకసారి నేను ఫోన్ చేస్తాను అని అస్మిత ఫోన్ కాల్ చేస్తూ ఉంటే రామలక్ష్మి శౌర్య వాళ్ళ ఫోన్ని పక్కన పెట్టి ఉంటారు. అక్కడ ఫోన్ రింగ్ అవుతూ ఫోన్లో అస్మిత అన్న పేరు కూడా పడిపోతుంది. దాంతో అస్మిత వాసుదేవ్ ఇద్దరు కూడా చాలా షాకింగ్గా ఆ ఫోన్ వైపు చూస్తూ ఉంటే, అయ్యో ఇప్పుడు ఇలా దొరికిపోయాం ఏంటి అని రామలక్ష్మి శౌర్య కంగారు పడుతూ ఉంటారు. అయితే ఏదో ఒక విధంగా కవర్ చేసి ఆ నిధిని అక్కడి నుంచి పట్టుకు వెళ్ళిపోతారా లేకుంటే దొరికిపోతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.